ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. రే ఎండ గుండు మండిపోతుందిరా, ఒక్కేదో కూడా ఇంక రాలే, టైం సెన్స్ లేదు ఒక్కేదో కూడా. రే వస్తున్నారా లేదు రే? ఏమండి మేము ఇక్కడ బీపీఎల్ మ్యాచ్ ఆడుకుంటాం. ఓ బీపీఎల్ అంటే మీకు తెలియదు కదా, బేవర్స్ ప్రీమియర్ లీగ్. అమ్మో కడుపులో వస్తుందండి, వాళ్ళు వచ్చేలోపు జస్ట్ పుష్ కొట్టి వచ్చేస్తా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఏదో సౌండ్ లాపి తొందర రండి రా, గేమ్ టైం అవుతుంది. అమ్మా అమ్మో అదే సౌండ్, కొంపదీసి ఎఫెక్టా కడుపులో డిఫెక్టా? ఎవరు నువ్వు? దమ్ముంటే బయటికి రా. హాయ్, పసుపు కుంకుమ కూడా పెట్టారు ఇక్కడ. ఇదిగో ఇదిగో పసుపు కుంకుమ రాసుకుంటాం, కొంపదీసి కాంచనం ఏంటి? అబ్బా ఎవరు నువ్వు? నా ప్లేస్ లోకి వచ్చి ఎవరైనా నన్నే అడుగుతున్నావు? నీ ప్లేస్లోకి వచ్చి నేను నిన్ను ఎవరని అడుగుతున్నానా? కాంచనవా నువ్వు? అమ్మో, కాంచిన పార్ట్ 1 రా, ఓహో. ఇది పార్ట్ 2 నాంచక. ఏది కాంచనకి పార్ట్ 2 నువ్వా? ఆ. మరి అదేంటి, అప్పుడు 6 అడుగులు ఉండేదాన్ని, ఇప్పుడు 3 అడుగులు అయిపోయావు. పంపేస్తా, పైకి పంపేస్తా నాంచక. నాంచక్క నువ్వు చెక్కవే నాకు తెలుసు, కానీ నాంచక అసలు విషయం ఏంటో చెప్పు నాంచక. తర్వాత పెట్టుకోవచ్చు, విషయం ఏంటో చెప్ప. చెప్పాలరా నీకు విషయం? అలా కొట్టకు. అప్పుడు కొట్టలే, నువ్వు కొడుతుంటే అదోలా ఉంది నీ టచ్. అదోలా ఉందా? నా టచ్ అంతరా అదోలా ఉంటుంది. షార్ట్ పడితే గాని డైలాగ్ ఏంరా, నీకెక్కడ చోటే దొరకలేదా? అది నా డైలాగే, నీకెక్కడ చోటు దొరకలేదా? నా మీద ఎక్కి కూర్చున్నావు. ప్రశ్న నువ్వు అడగకూడదు బావా, నేను అడిగితే నువ్వు చెప్పాలి. అడుక్కో. నీకెక్కడ చోటే దొరకలేదురా? చోటే దొరకలేదంటే ఊర్లో ఆడుతుంటే కిటికీ అద్దాలు బద్దలైపోతున్నాయి, కారు అద్దాలు బద్దలైపోతున్నాయి తిడుతున్నారు, అందుకనే గ్రౌండ్ లో ఆడుతున్నాం తప్ప. నేను అడుగుతున్నది ఆట గురించి కాదు బావా, పాట గురించి. ఓ పాట గురించా? నోటంటే మాట రావటం లేదు, పొట్ట నుంచి పుట్టిదానా? హైట్ గురించి మాట్లాడితే బయటతో చంపేస్తా. చచ్చినోడాని మా బాబా గారిని పిలిచాననుకో, కసాకమని విభూతి పెట్టి మెడలో తాయెత్తి కడితే పిలుస్తా అంటూ ఎపిసోడ్ మొత్తం మీరే నమిలేసేలా ఉన్నారు. వచ్చేసా చారుమతి, ఇందుమతి, భానామతి, భానుమతి, అరుంధతి, అనసూయ. తప్పుకోరా, నేనే చెప్పాలరా, డిస్టర్బ్ చేస్తున్నావు. ఇక్కడ అమ్మాయి ఉంది కదా. అమ్మాయి ఇప్పుడు చెప్పు, నిన్ను ఆత్మలు ఏమైనా భావిస్తున్నాయా, పీడిస్తున్నాయా, దయ్యాలు ఏమైనా పడుతున్నాయా? చెప్పమ్మా చెప్పు, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా. ఇగో తాయెత్తులు ఉన్నాయి కదా. బావా నన్ను ఇలా అంటున్నాయి, ఇలా అంటున్నాయి, దగ్గరికి తీసుకుని ఏదేదో చేస్తున్నాయి బావా. అవునా? అయితే నీకు తాయెత్తు ఇక్కడ కట్టకూడదు, ఇంట్లో కట్టాలి. ఇంటికి ఎందుకు బావా? చీకటి పడ్డాక మర్రి చెట్టు మీద ఉంటా, అక్కడ కొట్టి కట్టేది. ఏంటి, మర్రి చెట్టు మీద ఉంటా? చీకటి పడ్డాక? కట్టేది తాయెత్తులండి సంచిలో ఉన్నాయి, సంచి దాని దగ్గర ఉంది. అంటే లాగేసుకుందా? అయ్యో ఈ టైంలో అది లాగేసుకుందో డ్రాయర్ వేసుకుందో నాకేం తెలుసురా. లాగేసుకోవడం అంటే లాగేసుకోవడం కాదు, సంచి లాగేసుకున్నాను. సంచి మొత్తం లాగేసుకుంది. ఇదిగో భయ్యా, ఇదిగో సిస్టరు, ఏమన్నా కొంచెం నాంచక నాంచకని. నాంచక కాదు, మనం కాంచన సినిమాలో నువ్వు మాంత్రికుడిని ఏమి చేయలేదు, పిల్లని మాత్రమే చంపేశావు.
ఇక్కడ పిల్లని వీడు వీడిని చంపేసేయ్. అదే చూప్ ఆగండి బాయ్య, నాకు మీ ఇద్దరు కావాలి. ఇద్దరు ఏం చేసుకుంటావు? ఇదిగో ఎంకి బావా, నువ్వు పాట వేసుకోవాలి, వాట వేసుకుంటాను. అయితే వీడి ముందు కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగ ప్రళయ నాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగం చీర్చవచ్చే కాంచన. ఏమీ చేయకుండానే సచ్చారు మా ఐదారు సచ్చినాలు. వస్తాను బాయ్య, కిట్ అయిపోయింది లేకండి రా. ఓ మై గాడ్ జడ్జెస్, ఈ నాంచక హిట్టా ఫట్టా? కాదు, నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే హైట్ గురించి మాట్లాడితే పైడతో కూడా చంపేస్తా. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. కాంచన తిరగేస్తే బూతు మారింది. నాంచక ఏంటి బాబు అంత హారిబుల్గా ఉన్న పేరు. యాక్చువల్ కాంచనలో వాళ్ళ కాన్సెప్టే ఈ సైకలాజికల్గా ఇట్లా అయిపోయిన వ్యక్తులకి వాళ్ళకి కూడా మనం గౌరవం ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప కాన్సెప్ట్ తీసాడు లారెన్స్. దాంట్లో శరత్ కుమార్ గారు డైలాగ్ చెప్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా వాళ్ళకి ఎన్ని మనసు ఉంటుంది అనేది దాంట్లో తెలుస్తుంది. దానిలో లారెన్స్ ఒక మాట అంటాడు, మన ఇంట్లో ఇలాంటి హక్కు ఉంటే మనం అట్లా చేస్తామమ్మా అని. ఎక్సలెంట్ డైలాగ్ అది. అండ్ చాలా బాగా చేశారు. అండ్ ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనందరం సపోర్ట్ ఇద్దామని మనస్ఫూర్తి చెప్దాం వాళ్ళకి. రాఘవ్ గారు, ఈసారి బట్టలు కొనుక్కునేటప్పుడు టీ షర్ట్ మీద బుల్లెట్ భాస్కర్, అండర్వేర్ మీద ప్రవీణ్, షూస్ మీద ఇమాజిన్ పేర్లు రాసుకోండి. సారీ అండి, అండర్వేర్ మీద మీ పేరు రాశాను ఆల్రెడీ. వేసేసాడు, బాగా వేసేసాడు. లక్ష తెచ్చారు మీరు ఇంటి దగ్గర నుంచి? ఎలాగంటే వస్తాయి ఇక్కడికి. మా దగ్గర తీసుకుంది ఎలా జరుగుతుందండి? ఊరుకో భాస్కర్ ఊరుకో. ఏంటండి అరాచకం? కార్తీక్ ఇలా రండి చెప్తాను. రాడు కాదు, ఒకసారి రమ్మన్నాడు సార్. చూసావా, నువ్వు వచ్చినంత ఈజీ కాదు గెలవడం. మా అబ్బాయికి పెళ్లి సంబంధం సెట్ అయింది. ఈ రోజు పెళ్లి అండి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఈ రోజులో ముందు కక్కే వస్తుంది, తర్వాత కళ్యాణం అవుతుంది. ఇంతకుముందు మా వాడు చాలా సంబంధం చూసామమ్మా, కానీ ఫైనల్ గా నిన్నే చేసుకున్నాడు. అంతమందిని వదిలేసి ఏరి కోరి నన్నే ఎందుకు చేసుకుంటున్నారు? నేను చాలా మందిని కోరుకున్నాను, వాళ్ళు ఎవరో నాకు, అందుకే ఏరి నిన్ను కోరుకున్నా. కొత్త రకం చీరలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి కావాలి? రష్మి కట్టుకునే చీరలు. రష్మి కట్టుకుంది అయితే ఇదిగో ఇది ఇంతే ఉంది. మరి రష్మి ఎంత కడతదేటి?